తినయ్యా, కడుపు నిండా తిను. వారం రోజులు సిక్కిపోయినావు. దాని దగ్గర ఏం పెట్టిందో ఏం పెట్టలేదు. ఆ ముచ్చు ముఖంది దానికే సరిపోదు. 4 పూటలు గిన్నెడు గిన్నెడు తింటది. నీకేం పెడుతుంది? అత్తమ్మన్నట్టు దున్నపోతోలే వలుస్తున్నది. తిని 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 దున్నపోతలే వలుస్తున్నది. నీకు లేకుండా మరి తింటున్నది. అది ఏమన్నంటే నా మొగడు అని తాళి కట్టుకొని వచ్చిన అంటది. ప్రేమగా చూడది, బుక్కెడు పెట్టది. ఎప్పుడు ఏదో ఒకటి తెప్పించుకున్నాడు మీదనే ఉంటుంది. కురకుర నలుముడు మీదనే ఉంటుంది. ఎద్దు నెమరేసినట్టు నెమరేస్తూనే ఎప్పుడు. ఇద్దరు ఊకే కొట్లాడకుంటే మంచిగా ఉండొచ్చు కదనే, కలిసిమెలిసి అక్క చెల్లెన్లో ఉండొచ్చు కదనే. నేను కూడా సంతోషంగా ఉంటా. అది నిన్నేమనకుండా నువ్వు దాన్ని ఏమనకుండా ఉంటే ఏమవుతుంది? చీటికి మాటికి ఊకే కొట్లాడుతుంటారు. తిన్న కూడు కూడా పేకి పట్టకుండా చేస్తారు. ఎందుకే మీరు ఇద్దరు? ఇంట్లోకే నెటాన్ని వెళ్ళిపోవాలనిపిస్తుంది. మీ లొల్లికి భరించలేకపోతున్నా. పోరిన మొక్కలు చూసుకుంటున్నా కానీ లేకపోతే ఎప్పుడో వేయటోన్నే. ఉంటా, అక్క చెల్లెన్లోనే ఉంటా. అది నాకు అక్కన దాని ముఖంలోనా చెప్పు? దాని ముచ్చు ముఖము ఎలుక ముఖంది. అది నాకెందుకు అక్క అవుతుంది? ఎందుకు వచ్చింది అది? పెళ్లి చేసుకున్న దాన్ని నేను ముందుగాల. అది ఓనో గుడి మళ్ళీ మధ్యలోకి వచ్చి నిన్ను కూడుకొని మళ్ళీ ఇడికొచ్చి నా మీద పెత్తానం చేస్తున్నది. అది నాకంటే అక్కనంట. ఈయన చెప్పొచ్చింది ఇక దాన్ని అంటే వెనక వేసుకొస్తాడు. ఇక చిన్న పెళ్ళామంట. నీ మూతి మీద కొడతా. ఈ తిండి కూడా పెట్టా వారం రోజులు. దాన్ని వెనక వేసుకొస్తేవంటే. పిల్లి ఎలుకలో ఊకే కొట్లాడుకుంటే కొట్లాడుకునే వీళ్ళు ఒకటైతారు. అక్క జిల్లాలో ఒకటైతారు. నా పిచ్చి కాకపోతే నేను ఊకుంట చాలక ఊకే అంట. ఎందుకు వీళ్ళతో పెట్టుకోవాలి? ఏదో ఇంత ఈడ 4 రోజులు ఆడ 4 రోజులు తినాలి, మూసుకొని కూర్చోవాలి. దానికి అన్ని విధాల గుద్దకాడికి తీసుకుపోయి ఇస్తావు. అయినా బుక్కెడు కూడు పెట్టదురా దరిద్రపోడ నీకు. దాన్ని వెనక తీసుకొస్తున్నావు. నీ ముచ్చు ముఖంలో మన్నువాడ. అత్త గోడన్లు నా మీద నేడుస్తారంటే నువ్వు కూడా నా మీద నేడుస్తావురా. నీ కడుపు గురించి నేను చూస్తే ఆకలి కొన్నాడేమో మా ఆయన అని గుడ్లు ఉడకబెట్టి మటన్ ఉండి అన్నం ఉండి మంచిగా చేస్తే నీకు ఇంకుతలేదా దరిద్రుడా? నీ ముఖంలో మన్నువాడా. దాన్ని వెనకకేసుకొస్తున్నావు. అడకపోరా, దాని దగ్గర నడకపో, దాని దగ్గరనే వండుకపో. నీ ముఖం మిడక పో. నేను ఇంత మంచిగా చేసినా కూడా నీకు మంచి జరగదు పో. ఇదే మరి చేతులారా చేసుకోవడం అంటే ఇదే. చూడు, ఇంత మంచిగా ప్రేమ చూస్తున్నా నా పిల్లం మీద నేను అనవసరంగా దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇద్దరు మంచిగా ఉండాలని చెప్పడం తప్ప అన్నది. అయ్యో దాన్ని నోరుకు మొక్కాలిగా. ఎట్లా మాట్లాడుతున్నది చూడండి. దీంతో నేగలేను నేను, దాంతో నేగలేను. మా అయ్యి చెప్పింది గుర్తుకొస్తుంది. 2 బండరాళ్ళ నూనె ఎత్తిన కట్టుకుంటున్నావు కొడుక. నీకు సుక్కలు కనబడతాయి రాను. వద్దురా అంటే వినకుండా నేను ఇంకో పెళ్లి తర్వాత ఇంకో పెళ్లి చేసుకొని అనుభవిస్తున్నా. అంత ఇంత కాదు, రోజు నరకం అనుభవిస్తున్నా. అయ్యయ్యో తిన్న కొడుకు పైకి పట్టకొచ్చింది, నిద్ర పట్టకొచ్చింది. సుఖంగా ఉన్నది లేదు ఒక్కరోజు కూడా దేవుడా. సరేనే ఊకోండే ఇక, ఊకోయే నువ్వు కూడా. నేనేమనవోను. ఎట్లా నన్నుండే నీ ఇష్టం వచ్చినట్టుండు. దాన్ని కొట్టు తిట్టు ఏమన్నా చెయ్యు. ఎంతైనా నువ్వు నన్ను ప్రేమగా చూస్తావే. నువ్వు మంచిదానవు, నువ్వు బంగారు కొండవి. నీ మనసు వెన్నది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేనే అనవసరంగా దాని మాట తీసిన. ఊకో ఇక, నీ కోపం వస్తుంది ఇక. దాని గురించే ఎత్తా నీకు. ఇప్పటి నుంచి వారం రోజులు నీ దగ్గర మంచిగా ఉంటా. దాని గురించే ఎత్తా. ఊకో, తింటా. గట్ల మాట్లాడు మరి. ఎందుకు దాన్ని తీసుకొస్తే నా కోపం రాదా మరి? అది బండ ముఖంది. దానికి ఎంత చేసినా కూడా వేస్టే. ఎంతైనా నేను ఫస్ట్ చేసుకున్న దాన్ని కదయ్యా. నీ పెళ్ళాంను, నీ గారాల పెళ్ళాంను కదయ్యా. అందుకే నీ మీద ఇంత ప్రేమ ఉన్నదయ్యా నాకు. తినుమని నీకు మంచిగా వండి పెడితే నువ్వు ఆ దొంగముండ ఈ దొంగముండ మాటలు తీస్తావు. అందుకే నా కోపం రాదా? తిను, కడుపు నిండా తిను మరి. నీది మంచి మనసయ్యా. ఎందుకయ్యా అనవసరంగా మాటలు పడతావు? మనము పెళ్ళైన కొత్తలా ఎట్లుండే వాళ్ళమయ్యా? 2 సంవత్సరాలు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావు. ఆ రోజులు ఒక్క రోజున గుర్తురాదా అయ్యా నీకు? ఇది ఇంతగానో మెచ్చుకుంటుందంటే, పాత రోజులు గుర్తు చేస్తుందంటే ఏదో టెండర్ వేస్తుందనే అర్థం. అయిపోయింది ఇక, నా పని అయిపోయింది. ఏం మాట్లాడవేమయ్యా? పెళ్ళైన కొత్తలా నన్ను సినిమాకి తీసుకెళ్లేవారు. సినిమా చూసిన తర్వాత చిన్న చిన్న షాపింగ్లకు కాదు, పెద్ద షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి నాకు పట్టు చీర కొనిచ్చారు. తెలుసా మీకు? గుర్తుందా అండి? మంచి కలర్ పట్టు చీర, చిలక పచ్చ కలర్ పట్టు చీర కొనిచ్చారు. అంతటితో ఊరుకున్నారా? నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్ళి పట్టీలు కూడా కొన్నారు నాకు. ఆ పట్టీలు ఎక్కడ పోయినాయో, ఆ ముచ్చు ముఖం ఎత్తుకపోయిందో ఇంట్లోకేని, ఎవరు ఎత్తుకుపోయారో కానీ ఎంత గుర్తు పెట్టుకున్నా, ఎంత దాచుకున్నా నేను ఆ పట్టీలను. అయ్యయ్యో, ఇక ఇది మన జీవితంలోకి ఎంటర్ అయిన నుంచి
ఇక లేని గొడవలు లేని పంచాదులు మనం ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళము ఇప్పుడు కూడా అట్లనే ఉండొచ్చు కదయ్యా. మరి ఏమైంది? చెప్పిన కదా టెండర్ వేస్తుందని, వేసింది పెద్ద టెండరే. పట్టు చీరనంట పట్టీలంట అప్పటి ఇప్పుడు గుర్తు చేస్తుందంటే ఇప్పుడు మళ్ళీ కొనియమంట అంటది చూడు. చెప్పయ్యా, గుర్తుందా గుర్తులేదా నీకు? గుర్తుందే, ఎందుకు గుర్తులేదు? ఆ రోజులన్నీ గుర్తున్నాయి. కానీ అప్పటి రోజుల్లాగా ఇప్పుడు లేవు కదనే. సంసారం బాగానే రెట్టింపు అయింది, పిల్లలు పెరిగిండ్రు. ఆ, రెండు ఇండ్లను మెయింటెనెన్స్ చేస్తుడంటే మామూలు మాట నా చెప్పు గంగా. ఆ మంగ ముఖంది వచ్చి నుంచి నిజంగానే మన జీవితంలో అల్లకొల్లాలు జరిగినాయి. కానీ నువ్వు ఉన్నప్పుడు మంచిగా ఉండేను. అవన్నీ రోజులు గుర్తొస్తే ఇట్లా ఉంటేనే బాగుండు, ఇంకోదాన్ని ఎందుకు చేసుకున్నా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పటికైనా ఏమైందయ్యా? నువ్వు నాకు ఇప్పించింది, నువ్వు నాకు కొనిచ్చింది, నేను ఏమైనా దానికి చెప్తానా? రేపు పోదామా అయ్యా షాపింగ్కి? మీ మనసు చాలా వెన్నయ్యా, నాకు తెలుసు. నా మీద ప్రేమ అప్పటి నుంచి అలాగే ఉంది, ఏ మాత్రం చేంజ్ కాలేదని నాకు అనిపిస్తుంది అయ్యా. ఏమంటారు, పోదామా? చాలా తెలివిగలదే ఇది. రేపటికే టెండర్ వేసింది, ఇంకా 2-3 రోజులు ఓకే కాదు, రేపేనంట. ఏమైందయ్యా, నీ మనసులో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏ షాప్ పోదామని ఆలోచిస్తూ ఉన్నావా? అంత ఏం ఆలోచించకండి, నేను చెప్తాను కదా. రేపు ఏ షాప్కి వెళ్దాం అనేది నేనే తీసుకెళ్తాను నిన్ను. ఇప్పుడు ఏడున్నాయి ఏ పైసలు? పిల్లల చదువులకే మస్తు అవుతున్నాయి. నన్ను అర్థం చేసుకోవా నువ్వు గంగా? మంగ అంటే అర్థం చేసుకోదు, నువ్వైనా అర్థం చేసుకోవా? నువ్వెంత మంచి మనసునిది. అర్థం చేసుకునే మనసు అనుకొని నేను గొప్పలు చెప్పుకుంటా తెలుసా బయట. నా చిన్న పిల్లం కంటే నా పెద్ద పిల్లాము మంచిగా అర్థం చేసుకుంటుంది నన్ను. అన్ని విధాల అన్నిట్లో అడ్జస్ట్మెంట్ అవుతుంది నా పెద్ద పిల్లామే అని అందరికీ చెప్పుకుంటా తెలుసా నేను. నాకు తెలుసురా దరిద్రుడా, నువ్వు దానికంటేనే కొనిస్తావురా, నాకేడ కొనిస్తావురా నువ్వు? నాకంటే నీకు చేతులే రావురా. పో, వేరే దగ్గర వండుకపో, నా దగ్గర వండుకోకలే, వేరే రూమ్లో పోయి పండుకపోనాడు. ఏమి కర్మరా దేవుడా ఇది. కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. 2 పిల్లలుండి ఒక్క పిల్లంతో సుఖంగా ఉన్నది లేదు. కనీసము అలిగిందని చెప్పి కూడా పలకరించడిగా, అట్లనే వండుకుంటాడు ముద్దు మొక్కపోడు వీని ముఖంలో మనవాడ. వీకెంచి లేవు, నువ్వు లేవు, లేచేదాకా నాకు కంపరంగా ఉంటుంది. నువ్వు పోయి వేరే రూమ్లో వండుకోపో, నా దగ్గర వండుకోకు. చూడు, వేరే రూమ్లోకి పోయి పండుకోవడానికైనా సిద్ధమే కానీ పెళ్ళాంకి పట్టు చీర కొంటా పట్టీలు కొంటా అని మాత్రం అంటలేడు. చూడు దరిద్రుడు, ఈ సుంటి మొగుడు దొరికిండు నాకు.